ఆ ప్రతిమకు మొక్కమని రాజు ఆజ్ఞాపించాడు. అందరు మొక్కారు. ఈ ముగ్గురు మాత్రం మొక్కలే. ఈ మొక్కకపోతే అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ చేసినా కూడా సమస్య ఎక్కువ అవుతున్నప్పుడు భయం కలగలేదు. దుష్టుడు ఎంత సమస్య అధికం చేస్తుంటే మనకు ధైర్యము అంత ఎక్కువ కావాలి. ఎందుకంటే సమస్య ఎంత పెద్దదైతే దేవుడు అంత పెద్ద అద్భుతం చేస్తాడని నమ్మాలి. మా దేవుడు, మన దేవుడు మమ్ముల్ని తప్పించి రక్షించి కాపాడుటకు సమర్థుడు అని వాళ్ళు నమ్మారు. ఆయన అంటే సమస్య రాదనట్లేదు, పడడం జరగదు అనట్లేదు, కానీ శ్రమలుంటాయి. శ్రమలు మమ్మల్ని తాకు. ఆ ధైర్యంతో ఉన్నప్పుడు నిజంగా వీళ్ళనట ఆ ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తే లోన వేయబడిన వారు కూల్గా నిలబడ్డారు. ఇక్కడ ఆ ముగ్గురు కాస్త నలుగురు అయ్యారు. అంటే దేవుడు వారి మధ్యలో ఉండి వారికి ఏ హాని కలగలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు నమ్మిన నమ్మకాన్ని తగ్గట్టు దేవుడు చేశాడు లేదా? వీళ్ళు నమ్మకపోయి ఉంటే ఆయన జరగకపోయింది. అంటే ఈరోజు చాలా మంది జీవితంలో ఏం జరుగుతుందంటే నమ్మడం లేదు. కానీ ఆ దేవుడు కార్యం చేయాలంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలి? నమ్మాలి. నమ్మువానికి సాధ్యం.